గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ పొదరిల్లు ఎపిసోడ్లో ఏం జరిగిందంటే చక్రి మహాలక్ష్మి కేశవాన్ని ఏడిపిస్తారు. ఒకసారి నీ ఫోన్ ఇవ్వు, నీ గర్ల్ ఫ్రెండ్తో ఏం చాట్ చేసినవో చూస్తామని ఏడిపిస్తుంటే కేశవానేమో తప్పించుకొని తిరుగుతాడు. తన వెంట చక్రి పడతాడు. అయినా కానీ దొరకకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మహాలక్ష్మి ఏమో అది చూసి ఫుల్గా నవ్వుకుంటుంది. అయితే ఇదే మంచి సమయం అని థ్యాంక్స్ అండి అని మాట్లాడతాడు నవ్వినందుకు చక్రి. అయితే మాటలు కలుపుదామని చూస్తున్నారా, హ్యాపీగా ఉన్నా అని, అయినా ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అన్నారు కదా, ఎప్పుడు వెళ్ళిపోతారు అని అడుగుతుంది. అయితే అదేంటండి అలా అంటారు, కొంచెం టైం ఇవ్వండి, చూసుకోవాలి కదా నేను కూడా బయట అని చెప్పి చక్రి అని అంటాడు. అయితే మహాలక్ష్మి వాళ్ళ ఆఫీస్లో వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ అన్నీ సక్సెస్ అయినందుకు వాళ్ళ బాస్ వచ్చి చెప్తాడు. అందరూ క్లాప్స్ కొట్టి హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఇంకో ప్రాజెక్ట్ కూడా వచ్చింది హెరిటేజ్ నుంచి, అది కూడా సక్సెస్ చేయాలి, వాళ్ళ దగ్గర నుంచి మంచి పేరు తీసుకోవాలి మనం అని అంటాడు. మీకు తెలిసిన ఎవరి అయినా ఓల్డ్ హోమ్లు ఉంటే చెప్పండి, వాటికి రీసెర్చ్ కోసం మనం వెళ్దామని అంటే మహాలక్ష్మి బృందావనం గురించి చెప్తుంది. నాకు తెలిసిన హోమ్ ఉంది, అక్కడికి వెళ్దాం, సుమారు 80 సంవత్సరాలు అయ్యి ఉంటుంది అది కట్టి అని అంటే ఓకే మనకి యూస్ అవుతుంది, సరే వెళ్దాం అని చెప్పి విక్కీ అని అంటాడు. అక్కడ శైలునేమో ముంగీసని అంటే కేశవుని కలవడానికి రెడీ అవుతుంది. అంతలోకి కీర్తి ఫోన్ చేస్తుంది శైలుకి. నేనే చేద్దాం అనుకున్నానే, నేను ముంగీసని కలవడానికి వెళ్తున్నా, మా అమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే నీ దగ్గరే ఉన్నా అని చెప్పి హాల్లోకి వస్తుంది. అంతలోకి వాళ్ళ ఫ్యామిలీ అంతా ఉంటారు. ఎక్కడికి నాన్న నువ్వు వెళ్తున్నావు అని శైలు వాళ్ళ నాన్న అంటే, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయికి పెళ్లి చూపులు అయితే వెళ్తున్నానమ్మ తోడుకే అని అంటది. అయితే అందరికీ పెళ్ళిళ్ళు అయితేనే మన అమ్మాయికి ఎప్పుడు పెళ్లి చేద్దామని ఆలోచిస్తున్నారు మీరు అని శైలు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న అంటుంది. అయితే తన గోల్స్ అన్నీ రీచ్ అవ్వని, తన కాళ్ళ మీద తను నిలబడ్డ తర్వాత పెళ్లి చేస్తా అని అంటే, అంతలోకే ఎవరినో ఒకరిని ప్రేమించానని చెప్పి మీ అల్లుడు అని చెప్పి తీసుకొని వస్తుంది అని అంటది వాళ్ళమ్మ. అయితే వాళ్ళ నాన్న ఏమో, నా కూతురు అలాంటిది కాదు, నా పరువు పోయే పని ఎప్పటికీ చేయదు, నా పరువు ఎప్పుడూ నిలబెడుతుంది, అలా నేను చాలా నమ్ముతున్నాను తనని అని అంటే, అవునాని నేను ఎప్పుడు అలాంటి పని చేయను అని చెప్పి అంటుంది. సరే అమ్మ నేను వెళ్తున్నాను, నీ కాలేజ్ కూడా అట్టే కదా, డ్రాప్ చేస్తా అంటే, కీర్తి వస్తుంది నాన్న నేను వెళ్తా, సరే మీరు వెళ్ళండి అని చెప్తుంది. అక్కడ కేశవ కూడా ముంగిసిని కలవడం కోసం రెడీ అవుతూ ఉంటాడు. కన్నానేమో మాధవాన్ని తీసుకొచ్చి కేశవాన్ని చూపిస్తాడు, చాలాసేపటి నుంచి రెడీ అవుతున్నాడని. కన్నానేమో బుస్సు బుస్సు అని ఏడిపిస్తూ ఉంటాడు. కేశవానేమో కన్నెమ్మడు పడతాడు. తర్వాత అంతలోకే చక్రి వస్తాడు. ఉండండి, చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటే అందరూ హ్యాపీగానే ఉన్నారు, నేను తప్ప, మీ అందరితో బాగానే మాట్లాడుతుంది మహాలక్ష్మి, నాతోనేమో చిరాగ్గా ఉంటుంది అని అంటాడు. ఇదంతా కాదు, బయటకు వెళ్ళి మాట్లాడాలి తనతో అని అనుకుంటాడు చక్రి. అయితే మహాలక్ష్మి విక్కీ దివ్య మాట్లాడుకుంటుంటే మహాలక్ష్మికి ఫోన్ వస్తుంది వాళ్ళ వదిన నుంచి. వదిన నేను ఇక్కడే ఉన్నాను, నిన్ను కలుద్దామని వచ్చాను, రా మహా అని అంటే, సరే వదిన అని చెప్పి విక్కీకి చెప్పి నాకు కొంచెం పని ఉంది వెళ్తున్నానంటే సరే అని చెప్పి వెళ్తుంది. అక్కడ వాళ్ళ వదినను మహాలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు, ఎలా ఉన్నావు ఏంటి అని. అయితే నువ్వు మన ఇంటికి వచ్చినప్పుడు అందరినీ తిట్టి వెళ్ళిపోయావు కదా, నేను కూడా వెళ్ళిపోదామని లగేజ్ సర్దుకొని సిరిని తీసుకొని వెళ్తుంటే మామయ్య వాళ్ళందరూ ఆపారు. ఇలాంటి మనుషుల మధ్య మేము ఉండము, నా పిల్లని కూడా ఉంచను, మేము వెళ్ళిపోతామని అంటే, ఇంకెప్పుడు అలా చేయమమ్మా అని మామయ్య ప్రామిస్ చేశాడు అని చెప్తుంది. అయితే మీ చక్రి వాళ్ళ ఇంట్లో అందరూ బాగున్నారంటే, బాగున్నారు వదిన అని అంటుంది. అయితే మరి నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఉంటావు మహా అక్కడ అంటే, ఏమో వదిన తెలియట్లేదు అని అంటే, నువ్వు అక్కడ ఉంటే ఎప్పటికీ చక్రి భార్యలాగే ఉండాల్సి వస్తుంది, తొందరగా నువ్వు డైవర్స్ తీసుకో చక్రితో, ఎంతకాలం అని అలా అబద్ధపు పెళ్ళితో అక్కడే ఉంటావు, వాళ్ళందరూ కూడా నిన్ను వాళ్ళ ఇంటి కోడలని అనుకోకముందే, వాళ్ళ మనసులో ఏం అలా అవ్వకముందే నువ్వు అక్కడి నుంచి వచ్చేసే, అప్పుడంటే ప్రూఫ్స్ లేవని వదిలేసే, ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది కదా అప్లై చేయి అని చెప్పి అని అంటుంది. మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది. చక్రి ఏమో రోడ్ మీద మహా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అంతలోకే మహా కూడా వస్తుంది. అక్కడ వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. నీతో కొంచెం మాట్లాడాలి, ఇక్కడ కాదు ఇంట్లో కూడా కాదు, పక్కన కెఫే ఉంది అక్కడికి వెళ్ళి మాట్లాడదామని మహాలక్ష్మి చక్రితో అంటుంది. సరే అని అంటాడు. అక్కడ కేశవను శైలు కలుస్తారు. శైలునేమో నీకు చాటింగ్ కూడా చేయడం రాదా, అసలు ఏంట్రా నువ్వు అది ఇదని ఏడుస్తూ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను అడిగినా నన్ను బతికినాడంటే నాకు అది కూడా రాదు అని అంటాడు. అయితే మూవీకి వెళ్దాం పట్టు అని బైక్ ఎక్కుతుంది. బైక్ ఎక్కి హగ్ చేసుకుంటుంది. ఏంటి ఇలా పట్టుకున్నా, నాకు ఇవన్నీ నచ్చవు అంటే, నాకు ఇలానే బాగుంటుంది, నేను ఇట్లే పట్టుకుంటా, నువ్వు వెళ్ళు మూవీకి వెళ్దామని అంటే సరే అని బయలుదేరుతారు. అక్కడ శైలు వాళ్ళ నాన్నేమో వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటారు. మరి మీ అమ్మకి ఎప్పుడు పెళ్లి చేస్తామంటే, తను జాబ్ చేయాలి, తన కాళ్ళ మీద తను నిలబడాలి, అప్పటి వరకు చేయండి రా అంటే,
ఇప్పుడు అలా ఎవరుంటున్నార్రా? మా పక్కింటి అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. మనం వాళ్ళని నమ్మి కాలేజీకి పంపిస్తే వాళ్ళేమో ప్రేమ, దోమ అని చెడు పనులు చేస్తూ ఉన్నారంటే, మా అమ్మాయి అలా కాదురా, నేను గీసిన గీత జవదాటదు అని మంచిగా చెప్తాడు. అవునా, మీ అమ్మాయిని ఒకసారి చూడాలనిపిస్తుందిరా అని అంటాడు. సరే చూపిస్తా అంటాడు. అంతలోకి కేశవాను శైలు బైక్ మీద వెళ్తుంటే, చూడరా వాళ్ళని ఎలా హగ్ చేసుకుని వెళ్తున్నారంటే, శైలు వాళ్ళ నాన్న చూసి షాక్ అవుతాడు. అదే అలా వెళ్ళడం వాళ్ళ అమ్మ వాళ్ళు చూస్తే ఎలా ఫీల్ అవుతారా? పరువు పోయిందని బాధపడతారు కదా. అలా తయారవుతున్నారు ఈ కాలం పిల్లగాళ్ళు అని చెప్తే, అక్కడ అక్కడ ఉన్న శైలు వాళ్ళ నాన్నేమో షాక్ అయ్యి అంతే చూస్తూ ఉంటాడు. నేను వెళ్తున్నారా అని చెప్పి వెళ్తాడు. అక్కడ మహానేమో చక్రి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటో చెప్పండి అండి, ఎందుకు రమ్మన్నారు, మాట్లాడని చెప్పండి అంటే, సరే మాట్లాడతానని చెప్పి, ఇంకా నాకు డైవర్స్ కావాలండి అని అడుగుతుంది. చక్రి ఏమో షాక్ అవుతాడు. ఇప్పుడే ఎందుకంటే ఇంత అర్జెంటుగా అంటే, మీరు అలా తప్పు చేశారు కదా, అలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలంటే మనం విడిపోవాలి. ఎన్ని రోజులని ఇలా మనం అబద్ధపు బంధంలో ఉండాలి. నాకు డైవర్స్ కావాలండి అని అడుగుతుంది. ఇంత అర్జెంటుగా ఎందుకండి అని అంటాడు. ఇంత అర్జెంటుగా కావాలి అంటే, అవును కావాలి, అప్పుడంటే ఆధార్ కార్డ్ అవి లేవు కాబట్టి అప్లై చేయలేదు. ఇప్పుడు అప్లై చేస్తే మీరు వచ్చి సైన్ చేస్తారా లేదా అంటే ఓకే అని అంటాడు. అప్పుడు మహా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక్కడ మాధవనేమో కర్రీ చేసి ఎలా ఉందిరా టేస్ట్ చూడడం అని కేశవ అంటే సూపర్ ఉంది సూపర్ ఉంది అని చెప్పి హ్యాపీగా వెళ్తాడు. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేసి మా ఆఫీస్ వాళ్ళు మన ఇల్లు చూడడానికి రేపు వస్తున్నారు అని చెప్తుంది. సరే అని విక్కీ అను దివ్య మహాలక్ష్మి వస్తారు కూడా. వచ్చి ఇంట్లోకి వస్తారు. విక్కీ ఏమో ఇల్లు చూసి బాగుంది అని అనుకుంటాడు. మాధవనేమో ఈ ఇల్లు సుమారు 120 సంవత్సరాలు అవుతుంది, మా ముత్తాత వాళ్ళు కట్టించారని చెప్తే ఓ వావ్ అని అంటాడు విక్కీ. అవును, ఆ రోజు ఇక్కడికి వచ్చి గొడవ చేశాడు కదా మన ఆఫీస్కి, తను ఏమవుతాడు నీకు అని అడుగుతాడు.